800 కోట్ల ప్రపంచ జనాభాలో అట్లీస్ట్ 300 కోట్ల మందైనా వాళ్ళ లైఫ్ టైంలో ఒక్క బోన్ ఫ్రాక్చర్కైనా కానీ గురవుతారు. ఫ్రాక్చర్ అన్న పదం తెలియని వాళ్ళే ఉండరు. హాయ్, ఐఎమ్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, రాయలసీమ హాస్పిటల్. బోన్ ఫ్రాక్చర్ ఎలా హీల్ అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? బోన్ బ్రేక్ అవ్వగానే బ్లీడింగ్ అవుతుంది. వెంటనే సెల్స్ వచ్చి బ్లీడింగ్ని కంట్రోల్ చేసి క్లాట్ చేస్తాయి. ఇమ్మీడియట్గా వైట్ బ్లడ్ సెల్స్ వచ్చి ఆ బ్లడ్ క్లాట్లో ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకుంటాయి. తర్వాత కాండ్రోబ్లాస్ అనే తాపీ మేస్త్రి లాంటి కణాలు వచ్చి ఎముకలు కదలకుండా ఉండేటట్లు అక్కడ ఒక సాఫ్ట్ పదార్థాన్ని తయారు చేస్తాయి. ఆ తర్వాత ఆస్టియోబ్లాస్ వచ్చి ఈ సాఫ్ట్ పదార్థంలో కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ని వేసి గట్టిగా మారుస్తాయి. దీన్ని హార్డ్ క్యాలస్ అంటారు. ఫైనల్గా ఆస్టియోక్లాస్ అనే రిపేర్ సెల్స్ వచ్చి ఎక్స్ట్రాగా ఫామ్ అయిన బోన్ని రీమోడల్ చేస్తాయి. మీలో ఎవరికైనా ఫ్రాక్చర్ అయ్యి ఉంటే ఏ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందో కమెంట్ చేయండి.